జనాభా లెక్కలు సేకరించి జనాభా లెక్కల్ని గెజెట్ ప్రచురించిన తర్వాత ఆ జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని 2023 చివరి ఎన్నికల ముందు చట్టం చేయడం జరిగింది. ఆ రోజే 2024 లోక్సభ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని బిల్లు పెడితే 2024 లోక్సభ మే జూన్లో జరిగిన ఎన్నికల్లోనే 543 లోక్సభ సభ్యులల్లో 33% అంటే 181 మహిళా ఎంపీలు ఎన్నిక కావడానికి అవకాశం ఉండే. దాంతోపాటు 2024 మే జూన్ తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయా శాసనసభలలో కూడా 1/3 మహిళా రిజర్వేషన్ అమలు చేయమని చట్టం చేసి ఉంటే ఈ మధ్యకాలంలో జరిగిన 24 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు జరిగి ఉండు. కానీ చిత్తశుద్ధి లేని ఎన్డీఏ ప్రభుత్వము ఆ రోజు చట్టాన్ని లోక్సభలో ఆమోదించినప్పుడు తక్షణమే అమలు చేసే అవకాశం ఉన్న చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం.